హలో ఎవరివన్, నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు ఒక మంచి ఫ్రూట్స్ కలిగిన చెట్టుని చూపించబోతున్నాను. ఇదే వాక చెట్టు. దీని నిండా ఫ్రూట్స్ ఉన్నాయి, వాక్కాయలు ఉన్నాయి. చూసారు వాక్కాయలు ఎంత బాగున్నాయి, ఎర్రగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, పంటకు వచ్చేసాయి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వాక చెట్టు అంటే ఆంగ్లంలో కరోండా అని అర్థం, మరియు వృక్షశాస్త్రపరంగా దీన్ని కరిస్సా కారందాస్ అని పిలుస్తారు. శాస్త్రీనామం కరిస్సా కారందాస్ అని పిలుస్తారు. ఇది ఆసియా మరియు ఆస్ట్రేలియాకు చెందిన ముళ్ళ పొద లేదా చిన్న చెట్టు. ఈ వాక చెట్టు కొంచెం పెద్దగానే అయ్యింది. దీని నిండా ముళ్ళు ఉంటాయి. చూసారా, వాక చెట్టు ఎప్పుడైనా చూసారా? వీటిని వివిధ వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. పచ్చడి చేసుకోవచ్చు, వాక్కాయలు పప్పులో వేసుకోవచ్చు, ఊరగాయ కూడా పట్టుకుంటారు ఎక్కువ మంది. చాలా బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా కాసే. వాక చెట్టు అనేది ముళ్ళ పొద లేదా చిన్న చెట్టు, 30 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మరీ వృక్షంలాగా పెద్దగా పెరగదు, కానీ కొంచెం పెద్దగానే పెరుగుతుంది. చూసారా, వాక్కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. దీని నిండా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా కోసుకోవాలి. పండ్లు చిన్నవిగా గుండ్రంగా ఉంటాయి. పండినప్పుడు ఆకుపచ్చ నుండి ముదురు ఎరుపు నుండి లేదా నలుపు రంగులోకి మారతాయి. బాగా పండిన కాయలు అయితే నలుపు రంగులోకి వచ్చేస్తాయి. నలుపు రంగులోకి వచ్చాక వాటిని ఎన్నైనా తినొచ్చు. ఇప్పుడైతే కొంచెం సి విటమిన్ ఎక్కువ అవుతుంది, పులుపు ఎక్కువ అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది, మరియు భారతదేశంలో పశ్చిమ కనుమల్లో మరియు దక్షిణాసియాలో ఇది ఇతర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కాయలు చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. చాలామంది ఉప్పు కారం వేసుకొని నంచుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగా కాసింది ఈ చెట్టు, నన్ను బాగా ఆకట్టుకుంది. మిమ్మల్ని కూడా ఆకట్టుకుంటే కామెంట్ చేయండి. మీ ఊరిలో ఈ వాక చెట్టుని ఏమంటారు, వాక్కాయలని ఏమంటారు? సి విటమిన్ ఎక్కువగా కూడా తినకూడదు. పప్పు కూరలో వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. జాములు, జెల్లీలు, ఊరగాయలు, ఇతర వంటకాల్లో కూడా ఈ యొక్క వాక్కాయల్ని ఉపయోగిస్తారు. ఈ మొక్కను ఔషధ ప్రయోజనాల కోసం మరియు హెడ్జ్ ప్లాంట్గా కూడా ఉపయోగిస్తారు. మొక్క యొక్క విత్తనాలు విషపూరిత సమ్మేళనాలు కలిగి ఉంటాయి. అంటే మనం లోపల పై తింటాం, కానీ విత్తనాలు తినకూడదు. స్కిప్ చేయకుండా చూడండి. తెలుగులో దీన్ని కారక చెట్టు అంటారు. ఈ వాక పండ్లను కారక పండ్లు అని కూడా అంటారు. వాక పండ్లు కరువు మరియు అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం ఈ మొక్కను శుష్క మరియు పాక్షిక శుష్క వాతావరణాలకు బాగా అనుకూలంగా చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ మొక్క దాని ముళ్ళ స్వభావం కారణంగా జీవన కంచెలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. అంటే కంచెలా కూడా ఈ మొక్కను ఉంచుకోవచ్చు. ఈ వాక మొక్క యొక్క విత్తనాల్లో అబ్రిన్ అనే విష పదార్థం ఉంటుంది, అందుకే విత్తనాలు తినకూడదు. కాయలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా. దీని యొక్క రాజ్యం వచ్చి ప్లాంటే, ఎందుకని పుష్పించే మొక్క కాబట్టి కాయలు కాసింది. కుటుంబం అపోసినేసి. దీని యొక్క శాస్త్రీయనామం చెప్పాను కదా, కారిస్సా కారందాస్. ఈ మొక్కను ఆగస్టు నుండి సెప్టెంబర్లో నాటిన విత్తనాల నుండి పెంచుతారు. ఆకు చూసారు ఎలా ఉందో, కొంచెం పొడవుగా ఉంది, అందంగా ఉంది, గ్రీన్ కలర్లో ఉన్నాయి ఆకులన్నీ కూడా. ఇవన్నీ కూడా ఆకులు. కాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి, ఇంకా పండితే చాలా అందంగా ఉంటాయి చూడటానికి. ఈ వాకపళ్ళలో ఇనుము ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఏ విటమిన్ ఉంటుంది? కాల్షియం ఉంటుంది. భాస్వరం కూడా పుష్కలంగా ఉంటుంది. దీని పండ్లను పురాతన భారతీయ మూలికా వైద్య వ్యవస్థ ఆయుర్వేదంలో ఆమ్లత్వం, అజీర్ణం, తాజా మరియు సోకిన గాయాలు, చర్మ వ్యాధులు, మూత్ర రుగ్మతలు మరియు డయాబెటీస్, అల్సర్, ఇలా అనేక రకాల వ్యాధులకు ఉపయోగించవచ్చు. పిచ్చితనాన్ని చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అనోరెక్సియా మరియు పిచ్చితనానికి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆకుల కషాయాన్ని జ్వరం, విరేచనాలు మరియు చెవి నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. వేర్లు కడుపు నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. దురదలకు క్రిమినాశక మందుగా, కీటకాల వికర్షకాలుగా ఉపయోగిస్తారు. భారతదేశంలో పండిన పండ్లను భారతీయ ఊరగాయల కోసం పండిస్తారు. ఇందులో పెక్టిన్ ఉంటుంది మరియు తదనుగుణంగా చట్నీలో ఉపయోగకరమైన పదార్థం.
పండిన పండ్లు కొమ్మ నుండి వేరు చేయబడినప్పుడు తెల్లటి రబ్బరు పాలను స్రవిస్తాయి. దురదలకు క్రిమినాశక మందుగా మరియు కీటకాల వికర్షకాలుగా కూడా పనిచేస్తాయి. చూసావు కొమ్మలు ఎలా ఉన్నాయో? కొమ్మలు ఎలా ఉన్నాయి? ఎంత పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు ఇది. అందుకే ఇన్ని కొమ్మలు వచ్చేసాయి. వేర్లు చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద చెట్టు అన్నమాట. అందుకే ఇన్ని కాయలు కాస్తుంది. మొదటి ఋతుపవన వర్షం నాటడం సమయం. విత్తనాల నుండి పెరిగిన మొక్కలు నాటిన 2 సంవత్సరాల తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మొగ్గలు వేయడం మరియు ఆర్చింగ్ రూపంలో ఏపుగా ప్రచారం చేస్తారు. కోతలు కూడా విజయవంతం కావచ్చు. మార్చిలో పుష్పించడం ప్రారంభమవుతుంది మరియు ఉత్తర భారతదేశంలో పండ్లు జూలై నుండి సెప్టెంబర్ వరకు పండుతాయి. నేను మా చిన్నోడు కోస్తున్నాం. చాలా కష్టమైపోతుంది కోయటం, ముళ్ళు ఉన్నాయి కాబట్టి. చాలా పెద్ద పెద్ద ముళ్ళు, ఇవి గుచ్చుకుంటాయి. నేను ఇప్పుడు ఊరగాయ పట్టుకోవాలి. చూసారా వంకాయలు ఇన్ని ఉన్నాయి కదా, నేను కోసుకొని ఊరగాయ పట్టుకుంటాను. కొన్ని ఉప్పు కారం వేసుకొని కూడా తింటాను. చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వంకాయలకి పూత ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. పూలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. తెల్లగా ఉంటాయి. పండిన పళ్ళు మట్టికి నల్లగా ఉంటాయి. కొంచెం కలర్ వచ్చాయి, ఇవి ఎర్రగా ఉన్నాయి అంటే ఇవి పంటకొచ్చాయి అన్నమాట. పూలు ఇవ్వండి తెల్లగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇవి పండ్లు నల్లగా ఉన్నాయి, కోసాను చూడండి. వీటిలో నేను ఇంటికి తీసుకొచ్చి నీట్గా కడిగేసాను. కడిగేసి ఉప్పు కారం వేసాను. ఉప్పు కారంలో ఇప్పుడు నంచుకుంటాను. మీరు కూడా తిని చూడండి వంకాయలు ఉప్పు కారం వేసుకొని. చాలా బాగుంటాయి. తిన్నా కొందుకు తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు అందరికీ బాగా కనిపించాయా వంకాయలు? వీడియో స్పీడ్గా వెళ్ళిపోయిందా? కామెంట్ చేయండి.